అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మంచిని మంచి అనడం మా సంస్కారం. మీరు మంచిని చూడలేకపోవడం మీ దుర్బుద్ధి. రఘునందన్ రావు గారు, ఒకవేళ అదే అంటే మీరు ఇక్కడ అల్లు అర్జున్ వైపు ఉన్నటువంటి కోణాన్ని నేను చూస్తున్నానని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ మామ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పని చెప్పిన. మీరు వినకపోతే నేను ఏం చేయలేను. ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం దుర్మార్గము అని చెప్పిన, హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పిన, వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పిన. ఎందుకంటే నేను రిపోర్టర్గా పనిచేసిన కాబట్టి రిపోర్టర్ల దిక్కు ఉండాలనుకున్నా. మీకు ఏ కోణం లేకపోతే ఎట్లబ్బా? ఏదో కోణం తీసుకోర్రి. మరి అంటే మోహన్ బాబు తప్పు చేస్తే తప్పు అన్న, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అన్న. అందరికంటే ముందు నేను ఖండించిన, అందరికంటే ముందు నేను బయట ఇచ్చిన. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో ధర్మం కనిపిస్తోంది, చట్టం కనిపిస్తోంది. ఎందుకు అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. పవన్ కళ్యాణ్ కళ్ళతో చూస్తే ఆయనకేం కనబడదో నాకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా మీ మిత్రపక్ష నేత కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు మనిషే నేను మనిషే, మీరు మనిషే నేను మనిషే, ఇద్దరికి అవే రెండు కాళ్ళు ఉన్నాయి, ఇద్దరం గట్లే నిల్చున్నాం. కానీ ఇద్దరికి వేరు కనబడుతుంది కదా. ఒక సంఘటన పట్ల ఒక మనిషి ఎట్లా స్పందిస్తాడు అనేది ఆయన ఇష్టం. అది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆయన ఇష్టం ఆయన మాట్లాడితే, నా ఇష్టం నేను మాట్లాడతా. ఈజ్ నాట్ అవర్ పార్టీ బాస్, ఈజ్ నాట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన అభిప్రాయం ఏం చెప్తారు, వారి అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చితే గౌరవించరు, లేకపోతే లేదు. బట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఒక రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే నేను కూడా అదే చేసి ఉండేవాడిని అనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్? సో నేను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని నేను వినలేదు. సో పవన్ కళ్యాణ్ గారి షూస్లో నేను కాలు పెట్టి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ షూస్. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు ఆపేశారు, టికెట్ రేట్లను పెంపడానికి కూడా ఆపేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దాన్నైనా సమర్థిస్తున్నారా? ఎన్ని రోజులు ఉంటారు ఆ మాట మీదనే చూద్దాం. కొత్త సినిమాలు మళ్ళీ వస్తాయి కదా ఇప్పుడు జనవరిలో, వాటికి ఇస్తారా ఇయ్యారా చూసినాక మాట్లాడుకుందాం. హౌ మెనీ డేస్ కాంగ్రెస్ విల్ స్టిక్ ఆన్ టు దట్ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అనేది చూద్దాం సార్. తొందర ఎందుకు? వాళ్ళ అవసరానికి ఒకటి, వాళ్ళ అవసరానికి ఇంకొకటి ఇట్లా చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెయిట్ అండ్ సీ. ప్రసాద్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఏ అంశంలో కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం చేయను. నేను కేంద్ర నాయకత్వం కూడా, కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం. మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం. ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం. ఏడ స్పందించట్లేదు. మేము ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు. అందరిలో స్పందిస్తాం. మేము పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు who cannot fight against the individual, against the state. వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పే ఉంటుందన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.